తిట్టకుండా ఉండేదని అనిపించింది మీకు? ఆయన అది అంతా అనిపించదు సార్, రాజకీయంలా పోతూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది సార్, అది పార్ట్ అది. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఇంకా బదలా తీసుకోవటం మొదలు పెట్టలేదని. ఆయన బదలా తీసుకోవటం మొదలు పెడితే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోతారనే ఒక వార్తలు వస్తున్నాయి. మీకు కూడా అట్లాంటి భయం ఏమైనా ఉందా? చూడు, నాకు ఎప్పుడు భయం లేదు, నేను అన్నీ సాధించిన, నాకు 71 సంవత్సరం, నేను అన్నీ సాధించినా సేధించినా, నేను చేసే సేవలు నేను చేసే పనులు ఎవ్వరు కూడా చేయరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి 6 నెలల పరిపాలన ఎట్లుంది? మొత్తం కొలాప్స్ అయిపోయింది, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు కానీ వాళ్ళకు కానీ. వాళ్ళు ఎక్కువ గ్యారంటీలు ఇచ్చేసారు, ఫెయిల్ అయిపోయారు. కానీ అమలు చేస్తున్నారు కదా, ఆల్రెడీ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఇచ్చారు, 200 రూపాయలకి ఒక్కటే బస్సు అదే చెప్తున్నారు, 200 రూపాయలకి మూమెంట్ లేదు, 500 రూపాయలకి మూమెంట్ లేదు, ప్రజలకు నమ్మకం కలగలేదు, విశ్వాసం పోయింది, పోయింది, ప్రజలకు పోయింది, చెయ్యారని. బీఆర్ఎస్ సర్కార్ కూలిపోగానే చాలా స్కామ్లు అన్నీ బయటపడుతున్నాయి. గొర్రెల స్కామ్ అంటున్నారు, బర్ల స్కామ్ అంటున్నారు, కాళేశ్వరం కుంభకోణం, ధరణి కుంభకోణం, ఏంటి ఇన్ని కుంభకోణాలు జరిగినాయా బీఆర్ఎస్ సర్కార్లో? అసలు స్కామ్లే లేవు బీఆర్ఎస్లో, తెలియదు చెప్తున్నారు. ఒక్క స్కామ్ లేదయా, నీకు చెప్పేది నేను మినిస్టర్గా ఉన్నా చెప్పాను, ఒక్క స్కామ్ లేదు బీఆర్ఎస్లో. బ్రహ్మాండంగా కేసీఆర్ చేసిన పనులు ప్రపంచంలో ఎవరు చేయలేదు. 28 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను సృష్టించింది. నంబర్ 1 రాష్ట్రం. తాగునీరు, సాగునీరు, ఆసర పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు, ఎక్కడనయా కేసీఆర్ కిట్టు, పిల్లగాడు పుడితే 13,000, 12,000, ఎక్కడ లేదా, అది ప్రపంచంలో లేదు, అది కేసీఆర్ చేసింది. హరితారం, ఏ చెట్టును చూసినా, ఏ రోడ్డు చూసినా, 36 ఫ్లైఓవర్లు చూసినా కేసీఆర్. కానీ చాలా వార్తలు వచ్చినాయి, ఒక 2 వీలర్ మీద 120 గొర్రెలు తీసుకుపోయినట్టు రాసుకున్నారు. పెద్ద సంస్థలలో కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. చంద్రమౌళి గారు ఏదో కారు మీద, స్కూటర్ మీద పోయినాయి, కారు మీద పోయినాయి, గొర్రెలు పోయినాయి, అవన్నీ తప్పుడు లెక్కలు కాదా? ఏదో మూలకు ఎవడో ఒకటి చేస్తే దాన్ని పెద్ద భూతార్థంలో పెట్టి చూసే అవసరం లేదు. యాదవులు సక్సెస్ అయ్యారా లేదా, ధనికులు అయ్యారా లేదా, దళితులు దళిత బంధు ఒక్కో దానికి 100 మందికి ఇస్తే దళితులు గొప్పలు అయ్యారా లేదా, మంచి పథకం అది. అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అంత గొప్ప పథకం ఎవరు చేయలేరా, కానీ అంతకంటే గొప్ప ఎవరితో సాధ్యం కూడా కాదు. చంద్రబాబు తీసుకొస్తామంటున్నారు, వాళ్ళు చేయమని తీయరాదా? మేము కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా వాళ్ళకు, చేయమంటున్నాం, మేము కూడా కాదంటలేం కదా. మాకంటే గొప్ప 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవన్నీ 420 ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయమంటున్నాం, మేము కూడా తప్ప ఏమంటలేం కదా. ఎన్ని ఉన్నాయి హామీలు? 420 దాకా ఉన్నాయి అంట వాళ్ళకి. 420 సరిగ్గా 420 ఉన్నాయా? ఉన్నాయని నేను నిన్న అది చెప్తున్నా నీకు. ఓకే, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి ఏం జరగలేదా, రిపోర్ట్ వచ్చింది, ఏదన్నా చూడు. చంద్రమౌళి నాకు చిరాకు వస్తుంది ఆయన కాళేశ్వరం మీద. మీకు వాస్తవం మాట్లాడితే చిరాకు? వాస్తవం కాదు, నాకు ఇంటేజ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు వాస్తవం అంటలేవు. ఒక గొప్ప పని, ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే అది దాన్ని స్కామ్ అంటారు. గొర్రెలది పేదలకు, గొర్రెలను, యాదవులను, అంతా కుర్మ యాదవులను గొప్పలను చేద్దామంటే అది స్కామ్ అంటారు. దళితులను దళిత బంధు ఇస్తా అంటే అలా స్కామ్ అంటారు. అరే ఏ పని చేసినా స్కామ్ అంటారు, ఏమైనా నాకు అర్థం కాదు. కానీ అందరి బాధ, ఎవరు చెయ్యలేని చేస్తున్నాడా? భారతదేశంలో ఏ సీఎం చేయని పని హరితారం చూడు నువ్వు. ప్రతి ఊర్లో ఒకటి. చంద్రమౌళి విషయం చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, నర్సరీ, మళ్ళీ ఇంటింటికి నీళ్లు, 24 అవర్స్ కరెంటు, ఇట్లా ప్రతి ఒక్కరు క్రీడా మైదానం చేసిన ఘనత దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. అవన్నీ కనిపిస్తలేవు చంద్రమౌళి. ఇప్పుడు చూడు, మన తన 46,000 చెరువులు ఉంటే నిండు కుండ లెక్క మే జూన్లో గలగలగలలాడుతుండే. 10-15 కిలోల చేపలు వస్తుంటే ఆ చేపలు ఎక్కడ వాయా, ఆ నీళ్ళు ఎక్కడ వాయా, ఆ చెర్లలు ఎక్కడ వాయా, మాయమైపోయింది చంద్రమౌళి. ఒక్క ఏమన్నా నీళ్ళ సుక్క కనిపిస్తుందా? ఒక్క చెరువులలో నీళ్ళున్నాయా? ఎందుకు పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి చెప్పు. కేసీఆర్ పోగానే పోతాయా? ఎందుకు పోయినాయి చెప్పండి, నువ్వే చెప్పు. నాకు తెలియదా, నిన్ను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? నీళ్ళు పోకుండా చేశారంటారా? చెయ్యాలి, సీఎం అన్నప్పుడు చేయాలి వాళ్ళ పని. నీ డ్యూటీ ఏంది? నువ్వు ఇప్పుడు వీడియో చేస్తలేవు, వాళ్ళ డ్యూటీ ఏంది? అడ్మినిస్ట్రేషన్ చేయాలి, పరిపాలించాలి కదా.
తర్వాత ఓటుకు నోటు కేసు వస్తుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, తర్వాత ఆగస్టులో సంక్షోభం వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోద్దని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు, కొంతమంది మీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మీకేమైనా అట్లా అనిపిస్తుందా? అయితే కేసు అయితే ఉన్నది, ఎట్లా ఏడుంటే అట్లా అవుతుంది, అయ్యేది. అంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇంత అనుభవం ఉంది. అనిపిస్తలేదు మీకు దాని మీద, నాకు అవగాహన మీకు లేదు. 72 నెలల వయసు ఉంది, ఇంత నాకు అవగాహన లేదు దాని మీద. ఓకే. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, మంచిగా పరిపాలిస్తారు. కానీ మీ నాయకుడు కేసీఆర్ అంటున్నారు ఏడాది కూడా ఉండదు, దీన్ని కూలగొడతారని చెప్పి. ఉండొచ్చు, ఆయన ఏదైనా మంచిగా చెప్పి ఆయన, ఎందుకంటే 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది మా కేసీఆర్కు. ఓకే. ఆ అవగాహన మీద చెప్పవచ్చు, తప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి అనే వీళ్ళు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తేనే కదా మా ప్రభుత్వం కూలిపోయేది. నాకు తెలియదు ఎవరు ఎట్లా కుట్ర చేస్తున్నారు, నాకు కుట్రలు కుతంత్రాలు కూడా తెలియదు. నాది ఓపెన్ ఆర్ట్, నాది ఖుల్లా మైదాన్. నాది ఉమ్. నాకు కుట్రలు కుతంత్రాలు, ఈ కబ్జాలు, ఒకరి మీద ఏడుగుడు, ఈగో ప్రాబ్లము, ఈ జెలసీలు నాకు అసలు తెలియనే తెలియదు. కానీ మీ కేసీఆర్ అంటారు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. ఉండొచ్చు, మా సార్ తోటి ఉండొచ్చు, ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఆయన లేకపోతే తప్పు చెప్పడు. ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉందా? నాకు అది తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ప్రభుత్వం కూలిపోతుంది, నాకు అది ఐడియా లేదు. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. అది కూడా నాకు అవగాహన లేదు, ఉండొచ్చు వాళ్ళతో. జూన్ 4వ తారీఖున మేము పేర్లు కూడా చెప్తాం, ఏ వేరు బీఆర్ఎస్ నుంచి వచ్చేది ఎవరని వస్తుండొచ్చు.